గుడ్ మార్నింగ్. ముందుగా ఈనాడు జ్ఞానవ్యాపి భూగర్భ గృహంలో పూజలు చేసుకోవచ్చు. వారణాసి జిల్లా కోర్టు అనుమతి. 2 సీట్లు ఇస్తానన్నా ఇంకా కావాలంట. అందుకే ఒంటరి పోరుకు నిర్ణయం. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా వెల్లడి. భాజపాను బలోపేతం చేసేలా కాంగ్రెస్ పనిచేస్తుందని విమర్శ. 4 స్తంభాలపై మహోజ్వల భారత్. యువత, మహిళలు, రైతులు, పేదలు కీలకం. 140 కోట్ల మంది కలలు నెరవేర్చే దిశగా ప్రభుత్వం అడుగులు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మొదలైన బడ్జెట్ సమావేశాలు. నేడే కేంద్ర బడ్జెట్. లోక్సభలో తాత్కాలిక పద్దును ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి నిర్మల. పీఎం కిసాన్ సాయం పెంపు. చమురు, వంట గ్యాస్ ధరల తగ్గింపుపైన ఊహాగానాలు. ఏడాదిలో 2 లక్షల కొలువుల భర్తీ. త్వరలో పోలీస్ శాఖలో 15,000 ఉద్యోగాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి. నాడు కేసీఆర్ ధ్యాసంతా కుటుంబ సభ్యుల ఉద్యోగాలపైనే. యువత ఉపాధి గురించి ఆలోచించలేదని సీఎం ధ్వజం. 6,956 మంది స్టాఫ్ నర్సులకు నియామక పత్రాలు అందజేత. నంది స్థానంలో గద్దర్ పురస్కారాలు. సినిమా, టీవీ రంగస్థల కళాకారులు, కవులకు అందిస్తాం. ఆయన పేరిట ఓ జిల్లా ఏర్పాటుపై మంత్రివర్గంలో చర్చిస్తాం. సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన. ఇంతకీ మేడిగడ్డ పూర్తయినట్ట కానట్ట? ప్రాజెక్టు పూర్తయిందంటూ ఇంజనీర్ల ధృవీకరణ. నిర్మాణ సంస్థకు రాసిన లెక్కల్లో మాత్రం పెండింగ్ పనుల ప్రస్తావన. సమీక్షలో అధికారులు చెప్పేదొకటి, రికార్డులో ఉన్నది మరొకటి. విజిలెన్స్ విచారణ ఆసక్తికర విషయాలు వెలుగులోకి. పోలీస్ అక్రమాలపై పంజాగుట్ట ఠాణా నుంచి ఒకేసారి 85 మంది బదిలీ. వరుస ఘటనల నేపథ్యంలో నగర సిపి సంచలన నిర్ణయం. నైపుణ్య విశ్వవిద్యాలయంగా స్వామి రామానంద తీర్థ సంస్థ. రాష్ట్ర ప్రభుత్వ యోచన. సమగ్ర నివేదిక ఇవ్వాలని పంచాయతీరాజ్ శాఖకు ఆదేశాలు. ఇప్పటికే సంస్థకు వర్సిటీ హోదా. గ్రూప్ 1లో అదనపు ఖాళీలెన్ని? వివరాలు తీసుకుంటున్న ఆర్థిక శాఖలు. హేమంత్ సోరెన్ అరెస్ట్. అంతకుముందు సీఎం పదవికి రాజీనామా. జార్ఖండ్ ముఖ్యమంత్రిగా చెంపై సోరెన్. ఈడీ విచారణ నేపథ్యంలో కీలక పరిణామం. హేమంత్ను 7 గంటలకు పైగా ప్రశ్నించిన అధికారులు. కల్పనా సోరెన్ సీఎం కాకుండా అడ్డుకున్న తోటికోడలు. ఇప్పుడు సాక్షి. బెస్ట్ ఠాణాలో 85 మంది బదిలీ. పంజగుట్ట పిఎస్ నుంచి వీరంతా సిఏఆర్ హెడ్ క్వార్టర్స్కు అటాచ్. వరుస వివాదాల నేపథ్యంలో శ్రీనివాసరెడ్డి సంచలన నిర్ణయం. దేశ పోలీసు చరిత్రలో ఇలాంటి నిర్ణయం ఇదే తొలిసారి. కొందరు అధికారులు, సిబ్బంది తీరుతో వివాదాల కేంద్రంగా ఠాణా. కొన్నారు, తిన్నారు. ఫార్మాసిటీ మాటన పెద్దల భూదందా. తక్కువకు కొని అధిక ధరకు అప్పగింత. ఏపీలో మరికొన్ని స్థానాలకు వైఎస్ఆర్సీపీ సమన్వయకర్తలు. 3 శాసనసభ, 4 లోక్సభ స్థానాలకు నియామకం. 5వ జాబితా ప్రకటించిన విద్యాశాఖ మంత్రి బొత్స. ప్రభుత్వ సలహాదారు సజ్జల. ఇప్పటిదాకా 59 శాసనసభ, 13 లోక్సభ స్థానాలకు సమన్వయకర్తల ఎంపిక పూర్తి. ప్రజాస్వామ్యానికి పట్టం. సామాజిక న్యాయం, యువతకు పెద్దపీట. ప్రైవేట్ విద్యా దోపిడీకి చెక్ పెట్టాలి. ప్రతిపాదనలు ఆ విధంగా ఉండాలి. ఇష్టానుసారం ఫీజుల వసూలుకు అడ్డుకట్ట వేయాలి. బడ్జెట్పై విద్యాశాఖ అధికారులతో డిప్యూటీ సీఎం భట్టి సమీక్ష. 15,000 కోట్లతో విద్యాశాఖ బడ్జెట్ ప్రతిపాదనలు. బలమైన దేశంగా ఎదిగాం. బాలరాముడి ప్రాణప్రతిష్ఠ. ఆర్థిక సంస్కర్తల్లో కీర్తి ప్రతిష్ఠ. పార్లమెంటులో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉద్ఘాటన. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగం. మోదీ సర్కార్ సాధించిన ఘనత ప్రస్తావన. యువశక్తి, మహిళాశక్తి, రైతులు, పేదలు, వికసిత్ భారత్కు 4 మూల స్తంభాలు. ఆత్మ పరిశీలన చేసుకోండి. పార్లమెంట్ కార్యకలాపాలను అడ్డుకునే విపక్ష ఎంపీలకు ప్రధానికి మోదీ హితవు. భారత్ అభివృద్ధి ప్రయాణం ఆగదని వ్యాఖ్య. జార్ఖండ్ సీఎం సోరెన్ అరెస్ట్. మనీ లాండరింగ్ కేసులో అదుపులోకి తీసుకున్న ఈడీ. నేడు కోర్టులో ప్రవేశపెట్టనున్న అధికారులు. అరెస్ట్ కంటే ముందే సీఎం పదవికి హేమంత్ రాజీనామా. కొత్త సీఎంగా జేఎంఎం సీనియర్ నేత చెంపై సోరెన్. ప్రతిపాదించిన జేఎంఎం కూటమి నేతలు. ఏడాదిలో ఉద్యోగాల భర్తీ. వివిధ శాఖల్లో మొత్తంగా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం. స్టాఫ్ నర్స్ నియామక పత్రాల అందజేత. కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ వాళ్ళు కుళ్ళుకున్నా, ఏడ్చినా ఉద్యోగాల భర్తీ కొనసాగిస్తామని వ్యాఖ్య. ఇప్పుడు ఆంధ్ర జ్యోతి. ఖర్చు బారడు, ఫలితం జానడు. సాగునీటి రంగంలో 10 ఏళ్ల పరిస్థితి ఇది. 1.82 లక్షల కోట్ల వ్యయంతో తడిసింది. 17.24 లక్షల ఎకరాలే. ఉమ్మడి ఏపీలో 58 ఏళ్లలో తెలంగాణపై చేసిన వ్యయం 54,021 కోట్లు. కొత్తగా సాగులోకి 57.87 లక్షల ఎకరాలు. 93,872 కోట్లు ఖర్చు చేసిన కాళేశ్వరంతో 98,000 ఎకరాలే సాగునీరు. నీటిపారుదల శాఖపై సర్కారు శ్వేతపత్రం సేకరించిన ఆంధ్రజ్యోతి. అసెంబ్లీకి ముందే శ్వేతపత్రం విడుదల. సోరెన్ అరెస్ట్. అక్రమ భూ లావాదేవీల కేసులో జార్ఖండ్ సీఎంను అదుపులోకి తీసుకున్న ఈడీ. అరెస్టుకు ముందు 7 గంటల పైగా సోరెన్ను ప్రశ్నించిన అధికారులు. సీఎం పదవికి హేమంత్ రాజీనామా. జేఎంఎం శాసనసభ పక్ష నేతగా సీనియర్ నేత చెంపై సోరెన్. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్కు
విజ్ఞప్తి. 15,000 పోలీసు ఉద్యోగాలు త్వరలో నోటిఫికేషన్. ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం. పంజగుట్ట ఠాణా ప్రక్షాళన. హోంగార్డ్ నుంచి ఎస్ఐ వరకు 85 మందిపై బదిలీ వేటు. కొత్త వారికి పోస్టింగ్. ప్రజాభవన్ రోడ్డు ప్రమాదంలో ఏకంగా నిందితుడిని మార్చే యత్నం. దుబాయ్ పారిపోయిన సోహెల్. మరో కేసులో కస్టడీ నుంచి పరారైన నిందితుడు. నిత్యం ఏదో ఒక కేసులో అవినీతి ఆరోపణలు. ఉన్నతాధికారులు సీరియస్. పెండింగ్ చలనాల గడువు పెంపు. రాయితీతో చెల్లించేందుకు 15వ తేదీ దాకా అవకాశం. ఆమెకు అండగా సీఎం. వీధి వ్యాపారి కుమారికి రేవంత్ అభయం. ట్రాఫిక్ ఇబ్బందుల నేపథ్యంలో హోటల్ను అక్కడి నుంచి తొలగించాలన్న పోలీసులు. మీడియా ప్రచారంతో స్పందించిన సీఎం. ఆమె హోటల్ తొలగింపునకు చంద్రబాబే కారణమని వికృత ప్రచారానికి దిగిన వైసీపీ. నా ఓటు ఎప్పటి నుంచో టీడీపీకే. కుమారి. గ్రూప్ 1పై దారెటు. టీఎస్పీఎస్సీ పరిశీలనలో 2 ప్రతిపాదనలు. మొదటిది పరీక్ష రద్దు. అనుబంధ నోటిఫికేషన్ పోస్టుల సంఖ్య పెంచి మళ్ళీ పరీక్ష నిర్వహణ. రెండోది గత పరీక్షలతోటే పోస్టుల భర్తీకి యోచన. మొదటి ప్రతిపాదనకే టీఎస్పీఎస్సీ ప్రాధాన్యం. సుప్రీంకోర్టులో కేసు ఉపశమనకు అవకాశం. ఇతర పోస్టులపైన కసరత్తు. త్వరలో రీషెడ్యూలు. కేటీఆర్ కోర్టుకు రావాల్సిందే. ఆయనకు మరీ అంత అహంకారం పనికిరాదు. నా గౌరవం కోసం చివరిదాకా పోరాడతా. కాంగ్రెస్ ఏపీ వ్యవహారాల ఇన్ఛార్జ్ ఠాగూర్. కేటీఆర్కు పరువు నష్టం నోటీసులు పంపినట్లు వెల్లడి. ఏపీలో వైసీపీకి మిగిలేది 3 ఎంపీలేనని జోస్యం. శతాబ్దాల కల సాకారం. అయోధ్యలో రామమందిరం నిర్మించాం. దేశాన్ని 5 బలమైన ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలిపాం. 10 ఏళ్లలో ఎన్నో విజయాలు సాధించాం. ఉగ్రవాదం, విస్తరణవాదానికి ధీటుగా బదులిచ్చాం. ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్ నినాదంతో ముందుకు తెలంగాణలో సమ్మక్క సారక్క గిరిజన వర్సిటీ. పార్లమెంట్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వెల్లడి. ఇప్పుడు వెలుగు. పంజగుట్ట పోలీస్ స్టేషన్ స్టాఫ్ మొత్తం ట్రాన్స్ఫర్. 85 మందిని బదిలీ చేస్తూ సిపి ఉత్తర్వులు. కోదండరాంను చట్టసభకు పోనీయరా. బీఆర్ఎస్ తీరుపై టీజేఎస్ రాష్ట్ర వ్యాప్త నిరసనలు. కేసీఆర్ కేటీఆర్ దిష్టిబొమ్మల దహనం. సిటీ సెంట్రల్ లైబ్రరీలో మోకాలపై కూర్చున్న నిరుద్యోగులు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలో ఆందోళనలు. నేడు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ లోక్సభలో ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి నిర్మల. దేశ చరిత్రలో మైలురాయి రాముడి గుడి. రామ్లల్లా ప్రతిష్టాపనతో శతాబ్దాల కల సాకారం. రాష్ట్రపతి ముర్ము. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా భద్రత బేష్ అని ప్రశంస. పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం. బడ్జెట్ సెషన్లో కుల గణనపై బిల్లు. చట్టబద్ధంగా చర్చ జరుపుతా మంత్రి పొన్నం. కోట్ల ఆస్తులు ఎక్కడివి? శివబాలకృష్ణను ప్రశ్నించిన ఏసీబీ అధికారులు. చెంచల్గూడ జైలు నుంచి ఏసీబీ హెడ్ క్వార్టర్స్కు నిందితుడు. 7 గంటల పాటు విచారణ. అన్నింటికీ సైలెంట్గా ఉన్న టౌన్ ప్లానింగ్ మాజీ డైరెక్టర్. ఏడాది తిరిగేలోగా 2 లక్షల జాబ్స్. త్వరలోనే 15,000 పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్. ఆ తర్వాత టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్లు వస్తాయి. సీఎం. నంది కాదు, ఇకపై గద్దర్ అవార్డులు. కవులు, కళాకారులు, సినిమా వాళ్ళకు ఇస్తాం. ఓ జిల్లాకు గద్దర్ పేరు, ట్యాంక్ బండిపై విగ్రహం. సీఎం.